హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ పల్లవి తెలుగు బ్లాగ్స్ ఇన్ కెనడా. ఈరోజు మీకు ఈ షార్ట్లో నేను మిక్సీతో ఇడ్లీ పిండి చేసుకున్న ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఎలానో చూపిస్తున్నానండి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాసుల రవ్వ తీసుకున్నాను, కొన్ని అటుకులు తీసుకున్నాను, మినపగుండ్లులో కొంచెం మెంతులు వేశాను. మినపగుండ్లు అట్లీస్ట్ 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలండి, అప్పుడు మనకి బాగా వస్తాయి ఇడ్లీలు. ఈ 6 to 8 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత రవ్వ కూడా నేను అప్పుడే కడిగి పెట్టుకున్నాను. ఈ రవ్వని శుభ్రంగా కడుక్కొని ఈ మినపపిండిని ఇందులో వేసి దీన్ని మంచిగా ఇలా చేత్తో వేడి జనరేట్ అయ్యేలాగా ఒక 12-13 టైమ్స్ నేను చేత్తో బాగా కలిపానండి. ఇప్పుడు మాకు టైం వచ్చేసి ఈవినింగ్ 4:17 అయిందండి. నేను ఇప్పుడు రుబ్బి పెట్టుకొని అవెన్లో రేపు మార్నింగ్ తీస్తాను. ఇలా చేస్తే ఏంటంటే మంచిగా వేడికి బాగా ఫర్మెంట్ అవుతుంది, ఇడ్లీలు మెత్తగా దూదుల్లా వస్తాయి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే పక్కాగా ట్రై చేయండి. ఇది నెక్స్ట్ డే అండి. చూసారా పిండి ఎలా పొంగిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.